ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి క్రైస్తవులు ఎవరు అంటే ఓర్పు కలిగిన వారు అని చెప్తా ఉంటారు దేవుని బిడ్డలారా. మనకు యేసుక్రీస్తు ప్రభు వారు కొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, మొండ కిరీటం పెట్టినప్పుడు, తన శరీరం అంతా కూడా దున్నబడుతున్నప్పుడు మరి ఏ ఒక్కరిని కూడా దూషించలేదు. ఓర్పుతో ఆ యొక్క శిలువ మరణాన్ని సహించారు గనక ఓర్పుకు సాదృశ్యం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయనను కలిగి ఉన్నవారు ఎవరైనా మరి ఓర్పు కలిగి ఉంటారని ప్రభు పేరట తెలియజేస్తూ, ఈ 2 లక్షణాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీలో ఓర్పు ఉందని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ ఇంటిలో అందరికీ, భర్త పట్ల, భార్య పట్ల, మరి నీ రక్త సంబంధికులు ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు ఓర్పు ప్రేమను తీసుకొస్తుంది. ప్రేమ కలిగి మాట్లాడు, ప్రేమ కలిగి నీ భర్తతో, ప్రేమ కలిగి నీ భార్యతో ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నా. ఓర్పు ప్రేమను మీ ఇంట్లో వాళ్ళతో ఓర్పుగుంటున్నావంటే నీలో ప్రేమ ఉందని మొదటిది. రెండవది, మరి ఓర్పు నీలో ఉంది అనంటే నీ తోటి వారి పట్ల, నీ యొక్క కోలిక్స్లో కావచ్చు, డ్యూటీలో కావచ్చు, ఇంటి చుట్టూ పక్కల ఉన్నటువంటి ఎదుటి వాళ్ళ పక్కన కావచ్చు. మరి లేవియకాండం 19:32 సెలవిస్తూ ఉంది, తల నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి ఆ వృద్ధుల యొక్క ముఖమును మరి సన్మానించినప్పుడు, ఘనపరిచినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, వారిని ఘనపరిచినప్పుడు, వారిని మనం సన్మానించినప్పుడు అంట నీవు వారిని గౌరవిస్తుంటే ఓర్పు నీలో ఉన్నట్టు దేవుని బిడ్డలారా. మరి పెద్దవారిని గౌరవిస్తే నీకు ఓర్పు ఉన్నట్టు, నీ ఇంటి వాళ్ళను నువ్వు ప్రేమిస్తే నీకు ఓర్పు ఉన్నట్టు. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే మరి దేవుడు మనల్ని ప్రేమించాడు గనక దేవుడు ఓర్పు కలిగిన దేవుడు మనల్ని మరి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప సహనము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గనక నీవు కూడా ఈ 2 లక్షణాలను కలిగి ఉంటే దేవుడు ఈ సుగుణాలతో నేను నింపి నీ కుటుంబాన్ని మధురంగా మరి ముందుకు తీసుకెళ్తాడని ప్రభు పేరట తెలియజేస్తూ దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.